హాయ్ అండి, వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తింటాను బామ్మ అని సూర్యకి భోజనం వడ్డిస్తూ పెట్టింది. అంతా తిను, అన్నం వదిలేసావు అంటే అస్సలు ఊరుకోను అని బెదిరించి తను పెట్టుకుని బామ్మగారితో కబుర్లు చెప్తూ భోజనం చేసింది. తింటున్నాడు కానీ సూర్యకి వినోద్ మౌనం గుర్తొచ్చేసరికి తనలో తానే ఆలోచనలో మునిగాడు. మాట్లాడుతున్న దివ్యను చూసి, మీ అన్నయ్య మీద కోపం నీ మీద చూపిస్తున్నాను, నిన్నైతే నేను వదులుకోను దివ్య అనుకున్నాడు. 4 రోజులు బాగానే గడిచాయి. నీరజ చెప్పినట్టు ఇందు సూర్యని దివ్యని డిస్టర్బ్ చేయలేదు. ఇటు దివ్యని సూర్యని పట్టుకుని వదిలేది కాదు. కోపతాపాలన్నీ పక్కన పెట్టి సూర్య కూడా దివ్యతో హ్యాపీగా ఉండేవాడు. బట్ వినోద్ విషయంలో ఒక క్లారిటీకి రాలేకపోయాడు. సూర్య ఇంతకు ముందులా వినోద్కి సూర్యకి అంటిపెట్టుకుని ఉండటం తగ్గించాడు. అది ఇందు మాటల ప్రభావం అని సూర్య ముందుగానే పసిగట్టాడు. ఆ రోజు ఆఫీస్ నుంచి ఎర్లీగానే వచ్చాడు సూర్య. ఏంట్రా ఈరోజు వర్క్ తొందరగా అయిపోయిందా? అమ్మమ్మ, దివ్య ఎక్కడ ఉంది? కాస్త కాఫీ ఇస్తే కానీ సెట్ అవ్వలేదు. తను వాళ్ళ అన్నయ్య ఇంటికి వెళ్ళిందిరా. ఎప్పుడు నాకు ఒక్క మాట అయినా చెప్పలేదే. అది చెప్పకుండా ఎందుకు వెళ్తుంది? నీకు చాలాసార్లు ఫోన్ చేసింది కానీ నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఇంక నేను తన బాధ చూడలేక వెళ్ళమన్నాను అంది బ్రహ్మరాంబ. సాధారణంగా వినోద్ ఇంటికి వెళ్ళదు కదా. సన్నీకి జ్వరం వచ్చింది అంటారా, అందుకే వెళ్ళింది. కూర్చో, కాఫీ తెస్తాను. నా పెళ్ళాం లేక నాకు ఏదోలా ఉంది అమ్మమ్మ. అబ్బా అవునా, ఉన్నంతసేపు దాని మీద కోప్పడతావు, ఇప్పుడు ఏదోలా ఉంది అంటావు. ఎందుకురా దివ్య మీద అంత కోపం నీకు? అది కోపం కాదే ముసలి, ప్రేమ. నాది రాక్షస ప్రేమ. ఏంటో నీ ప్రేమ, అది ఎవ్వరికీ అర్థం కాదు అని మనవడికి కాఫీ తెచ్చి ఇచ్చింది బ్రహ్మరాంబ. కాఫీ తాగి ఫ్రెష్ అయి దివ్యకి కాల్ చేశాడు. హలో సూర్య, ఏంటి మొగుడికి మాట అయినా చెప్పకుండా పుట్టింటికి పరిగెట్టేశా? బాబు, నేను ఇంకా దారిలోనూ ఉన్నాను. ఒక 5 నిమిషాల అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్తాను. హాయ్, నన్ను వదిలేసి వెళ్ళిపోయావు. నన్ను ఎవరు చూసుకుంటాను? మా ఒక అరగంటలో వచ్చేస్తాను అండి. మీకోసం చికెన్ పకోడీ వేశాను, హాట్ బాక్స్లో పెట్టాను. బామ్మని అడగండి, పెడుతుంది. సరే నువ్వు ముందు జాగ్రత్తగా వెళ్ళు. సరే సూర్య గారు, ఉంటాను. లవ్ యూ అంది ప్రేమగా. ఎందుకు పుట్టింటికి వెళ్ళినందుకు ఏం తిట్టలేదు. అయినా మిమ్మల్ని సరదాగా అన్నాను లేవే, జాగ్రత్తగా వెళ్ళు. సరదాగా అన్నాను లేవే, జాగ్రత్తగా వెళ్ళు. సరే అండి, ఉంటాను. బుజ్జి ఒక్క నిమిషం. ఏంటి సూర్య గారు? లవ్ యూ టు బుజ్జి అని ముద్దు పెట్టి సూర్య ఫోన్ కట్ చేయగానే దివ్య తనలో తానే నవ్వుకొని స్కూటీ పోనిచ్చింది. కాసేపటికి ఇంట్లో రాగానే స్కూటీ పార్క్ చేసి లోపలికి అడుగుపెట్టిన దివ్య వినోద్ సంధ్య మాటలు విని అక్కడే ఆగిపోయింది. ఏంటి వినోద్ నువ్వు అనేది? అవును సంధ్య, ఎన్ని రోజులని నాలో ఈ నిజం దాస్తాను? ఎప్పటికైనా దివ్యకి చెప్పాలి, లేదంటే నన్ను తప్పుగా అర్థం చేసుకుంటుంది. నీకేమన్నా పిచ్చా? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఏ విషయం చెప్తావు? ఓ, విజయ్ లవ్ చేసిన విషయం తెలిసే సూర్యకి ఇచ్చి పెళ్లి చేశాను అంటావా? కోపంగా అడిగింది సంధ్య. ఆ మాటలు విన్న దివ్య షాక్ అయ్యింది. ఆ విషయం కాదు సంధ్య, విజయ్ లవ్ తెలిసి కూడా సూర్యని దివ్య లైఫ్లోకి పంపించింది డబ్బు కోసం కాదు. తెలుసు ఎందుకు పంపించావు. నిజాలు అన్నీ సూర్య అన్నయ్యకి తెలిస్తే నిజంగానే నిన్ను చీకొడతాడు. ఎందుకంటే నీ చేతులారా దివ్య జీవితాన్ని నాశనం చేస్తావు కాబట్టి. నువ్వు ఎలా మాట్లాడినా సరే నేను దివ్యకి చెప్పి తీరుతాను. సరే ఇప్పుడే వెళ్ళి చెప్పు అని వినోద్ చేతిని పట్టుకుని ముందుకు వచ్చిన సంధ్య ఎదురుగా ఉన్న దివ్యను చూడగానే షాక్ అయింది. వినోద్కి అయితే నోట మాట రాలేదు. దివ్య అంటూ షాక్ నుంచి తేరుకున్నారు ఇద్దరు. అసలేం జరుగుతుంది అన్నయ్య? విజయ్ నన్ను లవ్ చేస్తున్నాడు అని నీకు ముందే తెలుసా? చెప్పన్నయ్యా. తెలుసురా. ఏంటి తెలుసు అంటే తెలిసి నువ్వు నాకు పెళ్లి చేసావా? అవును, విస్తుపోయింది దివ్య.
తన అన్నయ్య ఇంత పని చేసినందుకు. కానీ ఎందుకు అన్నయ్య? అన్నయ్య, నువ్వు సైలెంట్గా ఉండటం కాదు, చెప్పు, ఎందుకు ఇలా చేశావు అంటూ వినోద్ని నిలదీసింది. మీ అన్నయ్య ఏం చెప్తాడు? దివ్య, నిజాలేంటో అన్నీ నీకు నేను చెప్తాను. మీ అన్నయ్య సూర్యనిచ్చి పెళ్లి చేసింది ఎందుకో తెలుసా? ఎందుకు? నువ్వు వంశీ గారిని, అదే సూర్య వాళ్ళ అమ్మగారిని యాక్సిడెంట్ చేసి చంపావు కాబట్టి. నిలువెల్లా షాక్ అయ్యింది దివ్య. సంధ్య, ఆపుతావా? కోపంగా అరిచాడు వినోద్. ఏంటి అండి, ఇంకా ఎన్నాళ్ళు దివ్యకి తెలియాలి కదా? లేదంటే అందరూ మిమ్మల్ని తప్పుగా అనుకుంటారు. ఆ ఇందు మాటలు వినే కదా సూర్య అన్నయ్య మీకు మధ్యన చిన్న గ్యాప్ వచ్చింది, అవునా కదా? వినోద్ ఏం మాట్లాడలేక మౌనంగా దివ్య వైపు చూశాడు. అప్పటికే దివ్య చలనం లేని బొమ్మలా నిలబడిపోయింది. దివ్య, అన్నయ్య, నేను సూర్యగారి వల్ల అమ్మని చంపటం ఏంటి అన్నయ్య? వదిన చెప్తుంది నిజమేనా? నమ్మలేక అడిగింది దివ్య. అవునురా అని వినోద్ అనగానే దివ్య అక్కడే కూలబడిపోయింది. దివ్య అంటూ ఇద్దరు దగ్గరికి వచ్చారు. వదిన, నేను ఎప్పుడు యాక్సిడెంట్ అంటూ ఆలోచిస్తూ, అంటే ఆ రోజు రాత్రి నేను యాక్సిడెంట్ చేసింది సూర్య వాళ్ళ అమ్మగారినా? వినోద్, సంధ్య ఏడుస్తూ తలూపారు. అన్నయ్య అంటూ ఇంకేం మాట్లాడలేక ఏడుస్తూ తన అన్నయ్యని హత్తుకుంది. ఊరుకో దివ్య, ఇంత జరిగినా ఎందుకు? అన్నయ్య నాకు విషయం చెప్పలేదు. ఇప్పుడు సూర్యగారికి ఈ నిజం తెలిస్తే అదేరా నా భయం. హార్ట్అటాక్ అని అబద్ధం చెప్పాను. వాడు ఫారెన్ నుంచి రాకముందే వంశగారికి దహన సంస్కారాలన్నీ పూర్తి చేశాను. కానీ ఈ విషయం వాడికి చెప్తే ధైర్యం నాకు లేదు. మా అన్నయ్య, తప్పు చేసింది నువ్వే, అయినా నిజం చెప్పలేకపోయాను. కారణం, వాడికి ముందు వెనుక ఎవరు లేరు. అసలే కష్టాలు బాధలు రుచి చూసిన తనకి ఈ విషయం తెలిస్తే మరింత కృంగిపోతాడు అని చెప్పలేదు. చెప్పొద్దన్నయ్య, ఆయనకి నువ్వు అస్సలు విషయం చెప్పకు. ఏం తెలియనట్టే ఉండు. ఏంటి దివ్య అని వినోద్, సంధ్య షాక్గా చూశారు. అవునన్నయ్య, తప్పు చేసింది నేనే కాబట్టి నేనే ఆయనకి నిజం చెప్తాను. ఆయన ఏ శిక్ష వేసినా నేను భరిస్తానన్నయ్య. దివ్య, లేదన్నయ్య, ఇప్పటికే నిజం దాచి ఆయన్ని నువ్వు మోసం చేశావు. నేను నిజం చెప్పకుండా దాస్తే ఇంకా మోసం చేసినట్లు అవుతుంది. అన్నయ్య, ఏదైతే అది అయింది. సమయం చూసి ఆయనకి విషయం చెప్తాను అని కన్నీళ్ళు తుడుచుకుంది. నీ కాపురం నీ చేతుల్లోనే ఉంది దివ్య. నాకు తెలుసు వదిన, కానీ ఆయన నమ్మకాన్ని పోగొట్టలేను అని బాధపడింది. ఏంటి ఇది ఇంకా రాలేదు? రేయ్ సూర్య, భోజనం పెట్టేనా? అప్పుడే వద్దామమ్మా, దివ్య వచ్చాక తింటాను. నీకు ఆకలిస్తే తినేయి అన్నాడు. అదిగో మాటల్లోనే వచ్చేసిందిరా మీ ఆవిడ, నవ్వుతూ అంది బ్రహ్మాంబ. ఏంటి బంగారం, పుట్టింటికి వెళ్ళగానే మమ్మల్ని మర్చిపోయావా? ఇంత లేట్గా వచ్చావు? సూర్యుని చూడగానే ఏడుపు వచ్చింది దివ్యకి. కానీ బలవంతంగా ఏడుపు ఆపుకొని, అదేమీ లేదండి, వస్తుంటే ట్రాఫిక్ ఎక్కువ ఉంది, అందుకే లేట్ అయింది. ముఖమేంటి డల్గా ఉంది? మీ అన్నయ్య ఏమన్నా అన్నాడా? మీరు మరేను అండి, ఇంతకీ భోజనం చేస్తారా లేదా? నువ్వు లేకుండా నేను ఎలా తింటాను? సరే అండి, స్నానం చేసి వచ్చాక మీకు భోజనం పెడతాను అని రూమ్కు వెళ్ళింది.